ఓం అందరికీ నమస్కారం అండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రామినుకుల్ భజింప దొరవారికి రాజతశైల శృంగమందేవి వినంబడున్. ప్రామినుకుల్ భజింప దొరవారికి రాజతశైల శృంగమందేవి వినంబడున్. గళమునెత్తి నమః పశుపాలిని నిరాక్రామిత శూలిని శృతిగిరాం పదపాటవశాలిని హిమస్వామి సుతాసితస్మిత విభావ్ పరివర్తనశీలినేయనన్. సబ్కు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సమర్పిస్తున్నటువంటి మాతృపూజ మహోత్సవం 43వ భాగానికి పెద్దలందరినీ స్వాగతిస్తోంది. మాతృపూజ మహోత్సవంలో ఈరోజు 4వ భాగంగా ఆదిశంకరుల వారి శివానంద లహరి గురించినటువంటి వ్యాఖ్యానం వింటున్నాం. మనం గురుగారు మానీయులు ఆచార్య మల్లాప్రగడ శివనారాయణమూర్తి గారు మనకు శివానంద లహరి గురించి విశేషాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని తమ ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సార్, అన్మ్యూట్ చేయండి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణమిల్లుతూ భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ గారు, శ్రీ కుందావచ్చల కృష్ణమూర్తి గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు తదితరులైన పెద్దలు అందరికీ మునుముందుగా నా నమస్కారం. తమ గృహాంగణాలలో నుంచే ఆదిశంకరులు అందించిన సౌందర్య లహరిలోని శివ భావన అమృతాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో సంసిద్ధులైన ఆత్మబంధువులందరికీ అభివాదం. సౌందర్య లహరిలో పరమశివుని దివ్య వైభవాన్ని కీర్తిస్తూ 3వ శ్లోకంలో ఎన్నో విశేషణాలు అందించారు ఆదిశంకర్. ఒక్కొక్క విశేషణం చాటున దాగిన విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరం ఆద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే అన్నారు ఆదిశంకరులు 3వ శ్లోకంలో. త్రైవేద్యం అంటే వేదవేద్యుడని, హృద్యం హృదయంలో నెలకొన్నవాడని, త్రిపురహరం త్రిపురాసుర సంహారకర్త అని, ఆద్యం సృష్టి కంటే ముందు నుంచి ఉన్నవాడని, త్రినయనం 3 కన్నులు కలిగినవాడని, జటాభారోదారం జడల బరువుతో ఉదారమైన కేశపాశాన్ని కలిగిన మహానుభావుడని,
పైకి కనిపించే ఈ స్వరూపం చాటున లోపల మనకు అనిపించవలసిన స్వభావ విశేషాలను మనం కిందటి వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. చలదురగహారం, కదులుతున్న పాములు తన మెడలో హారంగా ధరించినవాడు. పరమశివుడికి కంఠసీమలో ఒక సర్పం, 2 భుజాలకు భుజకీర్తుల్లాగా 2 సర్పాలు, 2 చేతులకు కంకణాల్లాగా 2 సర్పాలు, 2 పాదాలకు కడియాల వలె 2 సర్పాలు, నడుముకు వడ్డాణం వలె ఒక సర్పం. మొత్తం 8 సర్పాలు పరమశివుడి శరీరం మీద మనకు ఆభరణాలుగా కనిపిస్తాయి. నాగాభరణుడు, నాగభూషణుడు అంటాం మనం పరమేశ్వరుడు. ఆ మాటే ఇక్కడ అంటున్నారు ఆదిశంకరులు. చలదురగహారం, కదులుతున్న పాములు హారాలుగా ఒంటి మీద ధరించినప్పుడు ఆ విషయాన్ని గురించి ఏ విధమైన చింత లేకుండా, అసలు ధరించడమే మామూలు విషయం కాదు, చాలా ప్రశాంతంగా వాటిని హారంగా స్వీకరించగలిగిన వాడు, భారంగా భావించని వాడు. ఇది పరమేశ్వరుని యొక్క పరమేశ్వరత్వానికి తార్కాణము అని లోగడ మనం అనుకున్నాం. దీంతో పాటుగా ఇక్కడ ఆదిశంకరులు చెప్తున్న మాట చలదురగహారం, అవి కదలకుండా ఉన్న పాములు కాదు, కదులుతూ ఉన్నాయి. ఒంటి మీద పాము ఉండడం, అది కదులుతూ ఉండడం చాలా ఇబ్బంది కలిగించే అంశం, భయపెట్టే అంశం, హడిలిపోయే విషయం. కానీ వాటిని హారాలుగా భావించాడు అంటే కదులుతున్న పాము ఊర్ధ్వ దిశగా పైపైకి మూలాధారం నుంచి సహస్రారం చేరడానికి యోగ మార్గాన్ని అనుసరించిన సాధకుడిలో కదిలే కుండలిని శక్తికి ప్రతీక. చైతన్యం కలిగిన ఒక మహాకుండలిని శక్తి తనకు హారంగా కలిగిన వాడు అంటే దివ్య జ్ఞానమే తనకు అలంకారమైన స్వామి ఇతడు. అందుకని చలదురగహారం అన్నారు. ఆ తరువాతి మాట మృగధరం. అసలు పరమేశ్వరుడి రూపము, పరమేశ్వరుడి రూపాన్ని బట్టి వచ్చిన పేర్లు అన్నీ కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి. విచిత్రంగా అనిపించే ఈ పేర్ల చాటున విశిష్టంగా గుర్తించవలసిన తీరు కనపడుతుంది ఒక్కొక్క పేరు చాటున. మృగధరం, పరమేశ్వరుడు నటరాజమూర్తిగా ఉన్నప్పుడు ఆ నటరాజమూర్తి రూపంలో చూస్తాం మనం, ఒక చేతిలో లేడిని ధరించి ఉంటాడు. ఆ మహానుభావుడు దివ్యమైన జ్ఞానాన్ని తన శిష్యులకు ప్రబోధించే సమయంలో దక్షిణామూర్తిగా ప్రత్యక్షమైనప్పుడు కూడా ఆ లేడి ముద్ర అలా కనపడుతుంది చేతిలో. ఈ భావాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ అంశాన్ని మనస్సులో పెట్టుకుని ఆదిశంకరులు అన్నారు, ఆ స్వామి ఎలాంటి వాడు అంటే మృగధరం, మృగాన్ని ధరించిన వాడు, తన చేతిలో లేడిని ధరించిన వాడు. ధూర్జటి మహాకవి అంటాడు కాళహస్తీశ్వర శతకంలో చమత్కారంగా, ఏమయ్యా ఆ తిన్నడు తెచ్చిన ఎంగిలి మాంసమే తినాలా ఏమిటి? నువ్వు తినాలి అనుకుంటే నీ చేతిలోనే లేడి సిద్ధంగా ఉంది కదా, మరో చేతిలో గొడ్డలి సిద్ధంగానే ఉంది కదా, ఖండ పరశు అంటారు. గండ్రగొడ్డలి చేత ధరించిన వాడు ఒక రూపంలో అది కనపడుతుంది. ఉడికించుకోవడానికి, వండుకోవడానికి వీలుగా అగ్నినేత్రం సిద్ధంగానే ఉంది. ఇంకేం కావాలి నీకు? కాసి నీళ్లు పోయాలి వంట చేయాలంటే, గంగ పైనే ఉంది కదా. ఆ ఎవడో తిన్నడు తెచ్చిన ఎంగిలి మాంసం తినడం దేనికి స్వామి అని చమత్కరించాడు ధూర్జటి మహాకవి. అంటే తిన్నడి భక్తి ఎంత గొప్పదో, ఆ భక్తిని అనుగ్రహించిన నీ కరుణ ఎంత గొప్పదో అని చమత్కరించడం అనమాట. నీకున్మాంసము వాంఛయేని కరవా నీ చేత లేడుండగా అన్నాడు ధూర్జటి కవి. అందువల్ల లేడిని తన చేతిలో ధరించిన వాడు శివుడు. ఏమిటి ఇందులో విశేషం అంటే, లేడిని మృగధరం అన్నాడు, మృగం అన్నాడు. మృగం అంటే మనకంటే ముందు నడుస్తూ వేటాడేటప్పుడు వేటగాడి కంటే ముందు పరిగెత్తుతూ ఆ అరణ్య మార్గంలో దారి చూపించేది, దాని వెంట ఇతను పరిగెడతాడు. దారి చూపించేది మృగం, మృగం చూపించేది మార్గం అయింది. అందుకే ఆ మృగాన్ని వేటాడేందుకు వేటగాడు ప్రయత్నం చేస్తాడు. ఆ వేటని మృగయా అన్నారు. ఈ వేటాడుతూ ఏం చేస్తాడు, అల్లంత దూరంలో పరిగెత్తి పారిపోతున్న మృగం మీద ఒక బాణం వేస్తాడు. ఇది దారి చేసుకుంటూ వెళ్ళి ఆ మృగానికి తగులుతుంది. అందుకని బాణాన్ని మార్గణం అన్నారు. ఈ మృగం, మార్గం, మృగయ, మార్గణం అనే పదాలను జాగ్రత్తగా పరిశీలిస్తే
దారి చూపించే మృగాన్ని తన చేతిలో ధరించిన వాడు పరమాత్మ. అంటే పరమాత్మ దారి చూపిస్తున్నాడు, ఎలా నడుచుకోవాలో, ఎలా నిరాడంబరంగా ఉండాలో, ఎలా వైరాగ్య భావనతో ఉండాలో, ఎలా అర్ధ శరీరాన్ని భార్యకు సమర్పించిన అనురాగమూర్తిగా ఉండాలో, ఎలా దుష్ట రాక్షస సంహారం చెయ్యాలో, ఎలా బోళాశంకరుడుగా ఉండి వారి దుర్మార్గాన్ని పట్టించుకోకుండా అడిగినంతనే కోరికలు తీర్చి కరిగిపోయే మనస్సు కలిగిన వాడుగా ఉండాలో, తన జీవన వైఖరి ద్వారా మానవులైన వారికి, భక్తులైన వారికి ఉదాత్త జీవన మాధుర్యాన్ని ఆదర్శ మార్గంగా చూపిస్తున్న మహానుభావుడు. మృగధరం, స్వామి చూపించే మార్గంలో మనం నడిస్తే ఆ మార్గంలో నడిపించేవాడు శివుడు. మనం నడిస్తే స్వామికి కలిగిన వైభవం మనకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. బ్రహ్మైవ భవతి అంటుంది ఉపనిషత్తు. పరబ్రహ్మ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్నవాడు పరబ్రహ్మే అవుతాడు. అందువల్ల ఈ మృగం ఒక విధంగా చూస్తే మనో నిగ్రహానికి సంకేతం. ఎందువల్లంటే మంచి నిగ్రహంతో గురి చూసి కన్ను ఎటు చెదరకుండా, మనస్సు ఎటు వైపుకి పోకుండా మృగం మీదే దృష్టి పెట్టుకుని బాణం విసిరినప్పుడు తప్ప వేట కుదరదు. అందువల్ల మృగం అనేది ఒక విధంగా మనోనిగ్రహానికి సంకేతం. నిగ్రహంతో ప్రయత్నించినప్పుడు మాత్రమే మృగం వేటగాడి చేతికి దొరుకుతుంది. మృగధరుడు అంటే మనోనిగ్రహాన్ని ఆచరించి మనకు నేర్పే పరమశివుడు. మనకు మనోనిగ్రహం ప్రసాదించేవాడు పరమశివుడు అన్నమాట. అందుకని మృగధరం అంటే మనోనిగ్రహాన్ని పొందడానికి ఏ మార్గాన్ని అనుసరించాలో ఆ మార్గాన్ని మనకు తెలియచేసేవాడు. అసలు ఎవరు చెప్పినా ఆధ్యాత్మిక సాధన గురించి, ఏ మహాత్ముడు చెప్పినా మొట్టమొదటి చెప్పే మాట, నాయనా నువ్వు మనస్సును నిగ్రహించుకో అని చెప్తూ ఉంటారు శిష్యులు. కృష్ణుడు అంతటి వాడు అర్జునుడికి కూడా అదే మాట చెప్పాడు. మనస్సు నిగ్రహించుకోవయ్యా, మనస్సు కూడా తీసుకోవయ్యా. అర్జునుడు విని విని అన్నాడు, ఏమిటి కృష్ణ ఇందాకటి నుంచి మాటి మాటికి మనస్సు కూడా తీసుకో అంటున్నావు, అదేమన్నా తేలికైన విషయమా? తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఆ మనస్సు నిగ్రహించడం అనేది ఎంత కష్టమో తెలుసా? వాయోరివ సుదుష్కరం. గాలిని మూటగట్టడం కంటే కూడా కష్టమైన పని. గాలిని మూటగట్టమంటే ఏదైనా ప్రయత్నం చేసి చేయగలుగుతానేమో, మనస్సును ఎక్కడ కూడా తీసుకునేదయ్యా, అది అన్ని వైపులా పరిగెడుతోంది కదా అన్నాడు అర్జునుడు. కృష్ణుడు ఏమనాలి? వెంటనే పళ్ళు బిగించి కొరకరా చూస్తూ, ఎర్రని చూపులతో చూస్తూ, ఏమిటలా మాట్లాడతావు బుద్ధి లేకుండా, నిగ్రహించుకోమని చెప్తున్నాను కదా అని మందలించలేదు. సారమెరిగిన వాడు మాత్రమే కాదు పరమాత్మ, సంసారమెరిగిన వాడు కూడా. సంసారబద్ధులైన జీవుల అసౌకర్యం, వారి ఇబ్బందులు, సాధక బాధకాలన్నీ తెలిసిన మహానుభావుడు. వారికి మంచి చెప్పవలసిందే కానీ అసాధ్యమైంది చెప్పి వారిని ఇబ్బంది పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు. అందుకని నిజమేనయ్యా, నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను అన్నాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. మనస్సు నిలకడగా ఉండదు. మహాబాహో అని సంబోధించాడు. మహాబాహువులు కలిగిన వాడివి, అపారమైన బాహుబలం నీకున్నా దేన్నైనా నువ్వు పట్టుకోగలవేమో కానీ మనస్సును పట్టుకోవడం సాధ్యం కాదు, ఒప్పుకుంటున్నాను. అసంశయం, ఇందులో సందేహం లేదు, రెండో మాట లేదు. నువ్వు చెప్పింది నేను కాదనటలేదు. కానీ అసలు దారే లేకుండా మాత్రం పోలేదు సుమా. మనస్సును నిగ్రహించుకోవడం సులభ సాధ్యం కాదు కానీ అసాధ్యం కూడా కాదండి, ప్రయత్న సాధ్యం. ఎలా ప్రయత్నం చేయాలి అంటే, అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. తూచా తప్పకుండా ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అభ్యాసేనత్తు, వ్యాసుల వారు కానీ వాల్మీకి మహర్షి కానీ తూచా ప్రయోగించారు అంటే వ్యర్థ పదాలుగా ప్రయోగించలేదు. ఏదో చకార కుక్షి అని చమత్కారంగా పేరుస్తే వచ్చిందేమో కానీ అభ్యాసేనత్తు, అభ్యాసం వల్ల కుదురుతుందయ్యా మనస్సుని దారిలోకి తెచ్చుకోవడం. దీనికి మరింత దృఢత్వం ఏర్పడడానికి, మనస్సు నిలకడ సరిగ్గా ఉండడానికి వైరాగ్యం సహకరిస్తుంది. వైరాగ్యాన్ని కూడా కలుపుకోవాలి. తర్వాత మొదట అభ్యాసము వైరాగ్యము ఒకటి చెప్తే సరిపోతుంది కదండి. అభ్యాసము చెప్పాడు కృష్ణుడు, వైరాగ్యము చెప్పాడు. ఇదేమిటి, ఎందుకు ఇలా చెప్పాడు, వ్యాసుల వారు ఎందుకు ఇలా రాశారు అని మనకు అనిపిస్తుంది.
అభ్యాసము వైరాగ్యము ఒకే లక్ష్యంతో పనిచేస్తాయి, కానీ రెండు దిశలుగా పనిచేస్తాయి. అభ్యాసము అంటే మనస్సును దైవ సంబంధమైన విషయాల వైపు, ఆరాధ్య దైవం వైపు, ఆధ్యాత్మిక జ్ఞానం వైపు, దివ్య చైతన్యం వైపు ప్రసరింప చేసుకోవడానికి చేసే ప్రయత్నానికి అభ్యాసం అని పేరు. అది అభ్యాసం చేయాలి. మరి వైరాగ్యం ఏమిటి అంటే ఇక్కడ తగిలించాలంటే మనస్సు ఇంకో చోట వదిలించాలి కదా. ప్రాపంచిక విషయాల నుంచి వదిలించడానికి వైరాగ్యం దోహదం చేస్తుంది. ప్రాపంచిక విషయాల నుంచి వదులుకున్న మనస్సు దైవానికి తగిలించడానికి అభ్యాసం సహకరిస్తుంది. ఈ రెండు కలిసి ఒకే లక్ష్యంతో పనిచేస్తాయి. మనస్సు ఏ ఆధారం లేకుండా ఉండదు. ఇక్కడ తీస్తే ఎక్కడో చోట తగిలించాలి. ఎక్కడో తగిలించాల్సినప్పుడు మాత్రమే ఇక్కడ తీయడానికి ప్రయత్నం మొదలవుతుంది. అందువల్ల ఎక్కడెక్కడో తగులుకుని అనేక రకాల బాధలకు, అశాంతికి, అలజడికి, ఆవేదనకు, ఆందోళనకు, ఆవేశానికి, అనర్థాలకు కారణమవుతున్న ఈ మనస్సుని భగవంతుడి వైపు మళ్లించడానికి వైరాగ్య భావం దోహదం చేస్తుంది. అభ్యాసము ఆ పనికి సహకరిస్తుంది. ప్రాపంచిక విషయాలను వదిలించేది వైరాగ్యం, దైవ సంబంధమైన అంశాలకు దగ్గర చేసేది అభ్యాసం. కాబట్టి అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఇలా మనస్సుకు నిగ్రహం నేర్పడం ఎలాగో మనకు చూపించడానికి శాంతం పద్మాసనస్థం శశిధర వకుటం పంచవక్రం త్రినేత్రం, పద్మాసనం వేసుకుని కూర్చుని శాంతంగా హాయిగా అరమోట్పు కన్నులతో దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తూ యోగ సంబంధమైన దివ్య స్థితి ఎలా ఉంటుందో తన ఆచరణ ద్వారా మనకు చూపిస్తున్నాడు పరమేశ్వరుడు. మృగధరం అంటే ఉడికే అలంకారంగా చేత్తో లేడి పట్టుకున్నవాడు అని మాత్రమే కాక అది స్వరూపానికి సంబంధించింది. కానీ పరమేశ్వరుడి నుంచి మనం తెలుసుకోవలసింది పరమేశ్వరుడి స్వభావాన్ని మనం కూడా అలవరుచుకోవడానికి శాంత గుణాన్ని కలిగి ఉండి పద్మాసనస్థలమై హృదయ పద్మంలో పరమాత్మను దర్శించే విధానాన్ని స్వామి మనకు నేర్పుతున్నాడు. కాబట్టి మృగధరం. ఆ తర్వాత అన్నమాట మహాదేవం. మహాదేవం అంటే పెద్ద దేవుడు. శివుడు శివానంద లహరిలో ప్రస్తావించబడే శివుడు. అయ్యా చాలా మంది దేవతలు ఉన్నారండి, అందులో శివుడు కూడా ఒక దేవత. మీరు ఆ దేవతలను ఈ దేవతలను ఆరాధిస్తున్నారు కదా, అలాగే శివుణ్ణి కూడా ఆరాధించండి. లేకపోతే మిగతా దేవతల్ని మానేసి మా శివుణ్ణే ఆరాధించండి అని చెప్పే మత ప్రచారం కాదు ఆదిశంకరుల శివానంద లహరి. ఆదిశంకరులు ఎన్నడూ మత ప్రచారం చేయలేదు, ఆధ్యాత్మిక భావాన్ని మాత్రమే ప్రబోధించారు. శివుడు వేరు, కేశవుడు వేరు, రాముడు వేరు, వెంకటేశ్వరుడు వేరు అని ఆదిశంకరులు అనుకోలేదు, అనుకోరు కూడా. అనుకుంటే ఆదిశంకరులు కాదాయ. అందువల్ల ఆయన మహాదేవం అన్న మాటలో చెప్తున్న మాట, పెద్ద దేవుడు అంటే కొంతమంది చిన్న దేవుళ్ళు ఉన్నారు, ఈయన పెద్ద దేవుడా కాదు. దేవతలందరికీ నాయకుడైన దేవుడు పరమశివుడే దేవతలందరిలో పెద్దవాడు. అందుకే భయంకరమైన కాలకూటం ఆవిర్భవించేటప్పుడు క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో కాలకూటం వచ్చి రాగానే దేవతలు, రాక్షసులు ఎవరి దారిన వాళ్ళు క్షీరసాగర మథనం ఆపేసి పరుగులు తీసేశారు ప్రాణభయంతో. ఆ విశేషం కూడా శివానంద లహరిలో ప్రత్యేకంగా వర్ణించారు ఆదిశంకర్లు. తర్వాత వస్తుంది మనకు ఆ శ్లోకం. అలా పరిగెత్తినప్పుడు ఏమిట్రా మథనం ఆగిపోయింది, ఏదో అలజడి కలిగినట్టుంది అనుకుని కింద కూర్మ రూపం ధరించి ఉండి ఆ పర్వతం నిలబడడానికి సహకరిస్తున్న విష్ణుమూర్తి బయటకు వచ్చాడు. ఆ కూర్మ రూపం తీసేసి మామూలు తన రూపాన్ని ధరించాడు. పరిస్థితి అంతా గమనించాడు. ఓహో, కాలకూటం వచ్చిందా, మన వాళ్ళందరికీ చెల్లాచెదరైపోయారు, దీనికి పరిష్కారం చేయగలిగిన వాడు పరమశివుడు ఒక్కడే. పరమశివుడి దగ్గరికి వెళ్ళి పరమశివుడిని పలకరించి, అయా దేవతలందరి పేర్లు వరుసగా రాస్తే మొట్టమొదటి పేరు మీది రాయాలి, మీరు మొదటి వారు కాబట్టి ప్రోటోకాల్ అంటాం. పరమశివుడు నవ్వి దానికే ఉందిలే అన్నాడు. మరి మొదటి వాడికి మొదటొచ్చింది ఇవ్వాలి కదా అన్నాడు. అదేమిటి, ఇష్టమైతే పుచ్చుకుంటాను, ఇబ్బంది అయితే మానేస్తా అనలేదు పరమశివుడు. అలాగేనయ్యా, దానికే ఉంది అన్నాడు విష్ణుమూర్తితో. అదేమిటి అని అప్పుడు అడిగాడు. అదిగో చూడన్నాడు, కాలకూటాన్ని చూపించాడు. అంటే మొదటివాడు పరమశివుడు, ఆద్యం అని శ్లోకంలో అందుకే ఉంది. మహాదేవుడు అంటే దేవతలందరిలో పెద్దవాడు, ఆయనే దేవాది దేవుడు అనమాట, దేవదేవుడు అనమాట. ఆ మిగిలిన దేవతలందరూ ఆ స్వామిలోని అంశస్వరూపాలు. అందుకని దేవుడు పరమశివుడు. ఎవరిని మనం దైవంగా భావిస్తామో, ఎవరిని ఇష్టదైవం అని అనుకుంటామో, ఎవరిని అంతరంగంలో ఆరాధ్యమూర్తిగా మనం పీఠం వేసి మన హృదయ ఫలకం మీద కూర్చోబెట్టి అర్చన చేస్తామో, ధ్యానం చేస్తామో, అభిషేకం చేస్తామో, పారాయణం చేస్తామో, ఆ స్వామి, ఆ దైవం మహాదేవం. అతడి రూపం శివుడుగా ఉండొచ్చు, కోదండాన్ని పట్టుకున్న రాముడు కావచ్చు, మురళి చేతపట్టి ముక్తికి త్రోవ చూపించే కృష్ణుడు కావచ్చు, ఏ రూపమైనా సరే మహాదేవం అంటే.
అసలైన దైవతత్వమే ఇక్కడ పరమేశ్వరుడి రూపంగా ప్రత్యక్షమవుతోంది. దేవతలకు పెద్ద దేవదేవుడు, అంతేకాదు మహత్తు గల దేవుడు మహాదేవుడు. అదేంటండి, ప్రతి దేవుడికి ఎంతో కొంత మహత్వం ఉంటుందిగా, మహిమలు ఉంటాయిగా, మహత్యాలు చేస్తూ ఉంటారుగా. మనం ఏదైనా గురువు గారిని గురించో ఎవరైనా ఒక యోగి పుంగవుడిని గురించో చెబితే ఏమంటే ఆయన మహత్తులు బాగా చేస్తాడా అని అడుగుతారు మన వాళ్ళు. నిజానికి మహత్తు అంటే గారడీలు కాదు, మహిమల పేరుతో కనిపించే గారడీలు కానే కాదు. మహత్తు అంటే మనందరికీ మనస్సు ఉంది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? సృష్టి నుంచి వచ్చాం. సృష్టికి ఏమున్నదో మనకు కూడా అదే ఉంటుంది. మనందరికీ మనస్సు ఉంది. మనకి మనస్సు ఉంది అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ సృష్టికి కూడా మనస్సు ఉండాలి, ఉంటేనే మనకు వస్తుంది. హోల్సేల్ షాపులో లేకుండా రీటైల్ షాపులోకి ఏ వస్తువు వచ్చే అవకాశం ఎలా లేదో, సృష్టిలో లేకుండా సృష్టిలో భాగమైన జీవుడిలోకి ఏదీ వచ్చే అవకాశం లేదు. అది హోల్సేల్, ఇది రీటైల్, ఇది చిల్లర దుకాణం. అది సృష్టి, అది సమష్టి, ఇది వ్యష్టి. సమష్టిలో నుంచే వ్యష్టిలోకి ఏదైనా వస్తుంది. కాబట్టి అక్కడున్న మనస్సే ఇక్కడికి కూడా వచ్చింది. కాబట్టి అక్కడ కూడా మనస్సు ఉంది. మనకున్న మనస్సు మామూలు మనస్సు అయితే సృష్టికి ఒక మనస్సు ఉంటుంది. సృష్టికి ఉన్న మనస్సుని వేదాంత శాస్త్రంలో మహత్తు అన్నారు. ఆయన మహత్తు కలవాడు అంటే సృష్టి మనస్సు కలవాడు. ఒక వ్యక్తి మనస్సు తనకు సంబంధించిన వారికే పరిమితమై ఉంటుంది. సృష్టి మనస్సు కలిగిన పరమాత్మ మనస్సు సృష్టి మొత్తానికి విస్తరింపబడి ఉంటుంది. అందుకే సర్వత్రానురాగమే విరాగం, పరిమితులు లేని మమకారమే దైవత్వం, ఇలాంటి మాటలు చెప్పింది అమ్మ జలీలముడి. కొద్ది మంది మీద మాత్రమే మమకారం ఉండి మిగతా వారి మీద అది రాగము ద్వేషంగా మారే పరిస్థితి కాక సర్వత్రా అనురాగం విస్తరింపబడి ఉండడానికి సృష్టికి ఉన్నంతటి మనస్సు కావాలి. ఆ సృష్టికి ఉన్నంత మనస్సు ఉన్నప్పుడు వాళ్ళ సన్నిధిలో మహిమలు జరుగుతాయి. వాళ్ళు మహిమలు చెయ్యరు, మహిమలు జరుగుతాయి వాటంతా. ఎందుకంటే పంచభూతాలు వారికి అధీనమైపోయి ఉంటాయి కాబట్టి, సమస్త సృష్టి వారి దగ్గర తల వంచి నిలబడుతుంది కాబట్టి. ఎందుకంటే సృష్టికి అధిపతి అయిన పరమాత్మ వారి అంతరంగంలో కొలువు తీరి ఉన్నాడు కాబట్టి, అతడే పరమాత్మ అయిపోయాడు కాబట్టి. అందుకని సృష్టి మనస్సుకు మహత్తు అని పేరు. మహత్తు గలవాడు అంటే సృష్టి మనస్సు అయిన మహత్తు గలవాడు మహాదేవుడు. ఇది కాక మహాదేవుడు అంటే మరొక అర్థం కూడా మనం చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు అంటే, పరమేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు అని ప్రసిద్ధంగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి. నా సృష్టి సృష్టురాజ్య అని ప్రారంభించి కాళిదాస మహాకవి 8 రూపాలలో 8 తత్వాలలో పరమేశ్వరుడు ఎలా ఉన్నాడో చెప్పాడు. పంచభూతాలు 5, సూర్యుడు, చంద్రుడు, యజమాని లేక ఆత్మ, ఈ 8 పరమశివుడి స్వరూపాలు. పరమశివుడు 8 ఉన్నాడు, ఇంకా లేనిది ఎక్కడ అంటే భూమి అతడే, భూమి రూపంగా ఉన్నాడు. నీరు అతడే, నీటి రూపంగా ఉన్నాడు. అగ్ని, వాయువు, ఆకాశం అతడే, పంచభూతాల రూపంలో అతడే ఉన్నాడు. అందుకే పంచాక్షరి మంత్రమైన నమశివాయ మంత్రం నా అంటే నభం ఆకాశం, మా అంటే మరుత్తు గాలి, సి అంటే శిఖ అగ్ని, వా అంటే వారి నీరు, యా అంటే యజ్ఞభూమి భూమి. పంచభూతాలకు ప్రతీక నమశివాయ అనే మంత్రం అని శైవ ఆగమ శాస్త్రాలు మనకు వివరిస్తున్నాయి. ఈ పంచభూతాలతో ఒక సృష్టి ఏర్పడితే ఈ సృష్టికి వెలుగును ప్రసాదించేవాడు సూర్య భగవానుడు. అతడే రాత్రిపూట చంద్రుడి రూపంలో వెలుగు ప్రసారం చేస్తాడు. అందుకని ఈ పంచభూతాలు 5 సూర్య చంద్రులు. 8వ వాడు యజమాని ఆత్మ, తాను యజ్ఞం చేసేవాడు, కర్తవ్యాలు నిర్వహించేవాడు, కర్మకాండలు ఆచరించేవాడు, దైవాన్ని ఆరాధించడానికి ప్రయత్నించేవాడు, పరమాత్మ దివ్య తత్వాన్ని తాను తెలుసుకోవాలని ఆరాటపడే ఏ జీవుడు ఉన్నాడో అతడు ఆత్మస్వరూపుడు. అతన్ని పశుపతి అన్నారు. భూమి రూపంలో పరమాత్మ ఉన్నప్పుడు ఆయనకి శర్వుడు అని పేరు. నీటి రూపంలో పరమాత్మ ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడికి భవుడు అని పేరు. అగ్ని రూపుడుగా ఆ స్వామి చెలగినప్పుడు ఆ స్వామికి రుద్రుడు అని పేరు. అందుకే జ్యోతిర్లింగ రూపంలో స్వామి జ్యోతిష్గా ఆవిర్భవించినప్పుడు, అగ్నిస్వరూపంగా అగ్ని స్తంభంలా ఆవిర్భవించినప్పుడు రుద్రాధ్యాయం అనే పేరుతో, నమక చమకాల అనే పేరుతో, శతరుద్రీయం అనే పేరుతో 100 మంత్రాలతో ఆ స్వామిని అభిషేకించుకునే అద్భుతమైన సన్నివేశం మనకు కనపడుతుంది. అక్కడ రుద్రుడని పేరు ఆయనకి. అలాగే వాయు రూపంలో ఆ స్వామి ఉన్నప్పుడు ఆయనకి ఉగ్రుడు అని పేరు.
ఆకాశము రూపంలో విస్తరించిన వాడుగా ఆ స్వామి కనపడుతున్నప్పుడు ఆయనకు భీముడు అని పేరు. సూర్యుడుగా ఆ స్వామి ఉన్నప్పుడు ఈశానుడు అని, చంద్రుడుగా ఆ స్వామి రూపం మనకు సాక్షాత్కరించినప్పుడు మహాదేవుడని పేర్లు. ఇలా అష్టమూర్తి స్వరూపుడుగా శివుడు ఉంటే, పంచభూతాలు, సూర్య చంద్రులు, ఆత్మ అనే 8 అయిన అష్టమూర్తులలో సూర్యుడు ఈశానమూర్తి, చంద్రుడు మహాదేవమూర్తి. చంద్రుడు మహాదేవుడు. అందుకని అష్టమూర్తులలో చంద్రుడుగా ఉన్న స్వామి ఇతడు. ఆయన శిరస్సు మీద నెలవంక ఉండడం కాదు, అసలు ఆ స్వామియే చంద్రమూర్తి. చంద్ర కళాధరుడు మాత్రమే కాదు, చంద్రత్వం కలిగిన వాడు. చంద్రుడు ఎలా చల్లని ఆహ్లాదకరమైన వెన్నెల వెలుగును మనకు అనుగ్రహిస్తాడో, పరమశివుడు కూడా తనను నమ్మిన వారికి, తనలో దివ్యత్వాన్ని దర్శించి తాను చూపిన మార్గంలో కర్తవ్య పాలన చేయడానికి సిద్ధపడిన వారికి ఆ స్వామి ఏం చేస్తాడు అంటే, చల్లని వెన్నెల వెలుగు వంటి ఆధ్యాత్మిక చింతనను, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ ప్రశాంత దివ్య స్థితిని ప్రసాదిస్తాడు. అందుకని మహాదేవం బాగానే ఉంది. ఆ తరువాతి మాట వెంటనే దేవం అన్నారు. మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మామూలు కవి కూడా మహాదేవ శబ్దాన్ని ప్రయోగించిన తర్వాత పక్కన దేవా శబ్దాన్ని ప్రయోగించడం. మహాదేవం తర్వాత ఇంకా దేవం ఏమిటండి? మహాదేవుడు అన్న తర్వాత మళ్ళీ దేవుడు అని చెప్పాలా? ఇది చిన్న విషయం కదా. దేవుడు కంటే మహాదేవుడు పెద్దవాడు, గొప్పవాడు కదా. మహాదేవుడు అన్న తర్వాత ఇంకా దేవుడు అని చెప్పాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది మనకి. కానీ దేవం అన్నాడు. దివ్ అనే ధాతువుకి ప్రకాశించేవాడు అని అర్థం. ఇంతకు ముందు మహాదేవం అన్నప్పుడు ఆయన చంద్ర రూపం అనుకున్నాం. చంద్ర రూపము అంటే స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు కాడు చంద్రుడు. సూర్య భగవానుడి కాంతి చంద్రుడి మీదుగా వస్తే దాన్ని వెన్నెల అంటాం మనం. సూర్యుడి నుంచి కాంతిని అప్పు తెచ్చుకుని కనిపించేవాడు అనమాట చంద్రుడు. తన సొంత కాంతి కాదు అది. అందువల్ల పగలు పూట ఎండ రూపంలో సూర్యుడి కాంతి ఉంటుంది, రాత్రి పూట వెన్నెల రూపంలో ఆ సూర్యుడి కాంతి చంద్రుడి మీదుగా వస్తుంది. బయట ఉన్న వేడి గాలి వడగాడ్పు మన ఇంటిలోకి ఎయిర్ కూలర్, ఎయిర్ కండిషన్ యంత్రం ద్వారా చల్లబడి లోపలికి వచ్చినట్లుగా పగటిపూట సూర్యుడిగా కనిపించే ఆ స్వామి యొక్క వేడి రాత్రిపూట వేడి వెలుగు, రాత్రిపూట చల్లని వెలుగుగా చంద్రుడి ద్వారా కనపడుతున్నాడు. అందుకే చంద్రుడికి శీతమయూకుడు అనే కాకుండా శీతభానుడు అనే పేరు కూడా, చల్లని సూర్యుడు అనే పేరు కూడా ఉంది మన సంప్రదాయంలో. శీతభాను పగిది పోతన్న గారు ప్రయోగిస్తారు గజేంద్ర మోక్షణ కావ్యంలో. అందుకని ఈ చంద్రుడుగా కనపడుతున్న స్వామి సూర్యుడు కూడా అయి ఉన్నాడు సుమా. ఇప్పుడు చంద్రుడుగా కనపడుతున్నాడు భక్తులను అనుగ్రహించడం కోసం. దుష్ట రాక్షస సంహారం చేసే సందర్భంలో ఆయన సూర్యుడిగా విక్రమిస్తాడు, విజృంభిస్తాడు. అలాగే మనకు దివ్యమైన జ్ఞానాన్ని అనుగ్రహించే సమయంలో కూడా అవసరమైతే మన అంతరంగంలోని చీకట్లను పటాపంచలు చేసి హృదయ పద్మాన్ని వికసింపచేసి అందులో జ్ఞాన మరందం ప్రవహించే విధంగా సూర్యోదయమైనట్లుగా మన అంతరంగంలో శివోదయం అయ్యే స్థితిని కూడా ప్రసాదిస్తాడు. అందువల్ల సూర్యుడు అతడే, చంద్రుడు అతడే. కేవలం మహాదేవం అన్నారు కాబట్టి చంద్రుడు మాత్రమే స్వయం ప్రకాశకం లేనివాడేమో, స్వయం ప్రకాశక స్థితి లేనివాడేమో అని సందేహించవలసిన పని లేదు. అతడు దేవం, గొప్ప ప్రకాశం కలిగిన వాడు, జ్ఞాన కాంతి స్వరూపుడు, స్వయం ప్రకాశక స్వరూపుడు. దివ్ అంటే ప్రకాశించేవాడు అని. దేవం, ఈ దేవ శబ్దానికి మరో అర్థం కూడా పెద్దలు మనవి చేశారు. పైకి కనిపించే వస్తువు లోపల పైకి కనిపించకుండా గూఢంగా దాగి ఉన్నవాడు. గజేంద్ర మోక్షణ సన్నివేశంలో గజేంద్రుడు ప్రార్థన చేస్తాడు. గూఢం గూఢునకు అంటాడు. గూఢుడు అంటే ఏమిటి? రహస్యంగా ఉన్నవాడు. అన్ని చోట్ల ఉన్నాడు కదండి పరమాత్మ. రహస్యంగా ఉండడం ఏమిటి అంటే, మనకు కనిపించే చోట ప్రత్యక్షంగా ఉన్న, మనకు కనిపిస్తున్న పరమాత్మ కానివని మనం అనుకుంటున్న వస్తువుల్లో కొండలు, గుట్టలు, నదులు, లోయలు, మైదానాలు, పీఠభూములు, అనంతమైన వైవిధ్య సంభరితమైన ఈ విశాలమైన సృష్టిలో ప్రతి అణువులోనూ అతడే ఉన్నాడు సుమా. కనిపించేదంతా అతడే. పైకి ఆ వస్తువు కనపడుతోంది, పైకి కొండ కనపడుతోంది, పైకి సముద్రం కనపడుతోంది, పైకి సూర్యుడు కనపడుతున్నాడు, పైకి చంద్రుడు కనపడుతున్నాడు. కానీ అతడి లోపల, అందుకే పరమాత్మకు అంతర్యామి అని పేరు. ఆ లోపల గూఢంగా దాగి ఉన్నవాడు పరమశివుడు. పాలలో వెన్నవలే, భూమి లోపల నీటి పొరవలే దాగి ఉన్నవాడు. ఆ పాలు కాచి తోడు పెట్టి పెరుగు చిలికితే లోపల దాగిన వెన్న బయటకు వస్తుంది. అలాగే భూమిని తవ్వితే
నీరు వెలువడుతుంది. మన కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని తరచి చూస్తే, మన అంతరంగాన్ని తెరచి చూస్తే, అంతర్మథనం చేస్తే మనకు కనపడుతున్న ప్రతి అణువులోనూ పరమశివుడే దాగి ఉన్నాడు అనే పరమ సత్యం మనకు అనుభవానికి వస్తుంది. ఈ అంతర్యామి తత్వాన్ని తెలియచేసే పదమే దేవం, మహాదేవం, దేవం. ఇంకా ఎలాంటి వాడు ఆ స్వామి అంటే మయి సదయ భావం. ఆ స్వామి మయి నాయందు అపారమైన దయ కలవాడు, దయాగుణంతో ఉండేవాడు. అంటే అభిగమ్యుడు ఆయన్ని అనుసరించవచ్చు, ఆయన వెంట పడవచ్చు. ఆయన కోసం ఎన్నిసార్లు వెళ్ళినా అసలు పలకరించడానికి అవకాశం లేదండి. మూతి ముడుచు కూర్చుంటాడు, లేకపోతే ముఖం పక్కకి తిప్పు కూర్చుంటాడు, లేకపోతే వేరే వాళ్ళతో నేను చాలా తీరిక లేకుండా ఉన్నాను, నేను ఇప్పుడు పలకరించే అవకాశం లేదన్నట్లు ప్రవర్తిస్తాడు అనుకోవలసిన పని లేదు. అభిగమ్యుడు. మనం కనపడగానే ఆ స్వామి దర్శనం కోసం మనం వెళ్ళగానే ప్రేమగా మనం దగ్గరకు తీసుకునే ప్రేమాంతరంగం కలిగిన మహానుభావుడు, దయామయుడు. ప్రత్యేకించి నాయందు అపారమైన దయగలవాడు, నాయందు అపారమైన దయగలిగిన వాడు అని ఆదిశంకరులు అంటున్నారు. అంటే ఈ స్తోత్రం చదువుకునే ప్రతి భక్తుడి యందు కూడా అపారమైన దయ కలిగిన వాడే పరమాత్మ. ఆయనకి వీరువారు అనే భేదం లేదు. అసలు ధ్యాన మార్గంలో ఏమిటంటే, మనం ఏ దైవాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా ఆ దైవాన్ని ధ్యానించే సమయంలో మనం గుర్తించవలసిన ఒక అంశం ఉంది అని పెద్దలు చెప్పారు. అదేమిటి అంటే, నిరంతరము తన యందు అపారమైన దయగలవాడు పరమాత్మ అనే అంశాన్ని గుర్తించి ఆ ధ్యానం చేయాలి. ఏమోలే శివుణ్ణి ధ్యానం చేస్తున్నాం, ఆయనకి నా మీద దయ ఉంటుందో లేదో, సరే ఎందుకైనా మంచిది పోనీ చేద్దాంలే, ఆయనకి దయ ఉంటుందో ఉండదో, రాముడిని కూడా ధ్యానిద్దాం, రాముడికి కనికరం కలుగుతుందో లేదో, కృష్ణుడిని కూడా పూజిద్దాం అనుకోవడం మన అమాయకత్వం తప్ప యథార్థం కాదు. రాముడి రూపంలో ఉన్నా, శివుడి రూపంలో ఉన్నా, కృష్ణుడి రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ రూపము లేని పరమాత్మే ఆ రూపంలోకి వచ్చాడు కాబట్టి, ఆయన ఉన్నదే దయ తలచడానికి కాబట్టి, దయయే ఆయన స్వరూపం కాబట్టి తప్పకుండా నీ యందు అనుగ్రహాన్ని చూపిస్తాడు సుమా అని పెద్దలు చెప్తున్నారు, ఋషులు మహర్షులు. అందువల్ల ఆదిశంకరులు అంటున్న మాట, నాయందు దయాగుణం కలిగిన వాడు మయి సదయ భావం. ఈ భావనతో ధ్యానం చెయ్యాలి. అంటే నిశ్చలమైన విశ్వాసం కావాలి, చెదరని కదలని నమ్మకం కావాలి దైవాన్ని ఆరాధించడం. దైవాన్ని పూజించడం ఎంత ముఖ్యమో నమ్మి పూజించడం అంతకంటే ముఖ్యం. ఈ రెండు సాధ్యం కాదండి అంటే నమ్మటం ముఖ్యం, పూజించినా పూజించకపోయినా. నమ్మకుండా పూజించి ఉపయోగం లేదు. ఒకవేళ పూజించలేకపోయినా నమ్మటం ముఖ్యం. దైవాన్ని నమ్మలేని వాడు ఏమీ సాధించలేడు. అందువల్ల ఆ భావన కావాలి. ఆ భావన ఉన్నప్పుడు ఏమని ఆ భావన అంటే, మయి సదయ భావం, నాయందు దయాగుణంతో కూడిన భావన కలిగిన స్వామి అతడు. భావేషు విద్యతే దేవో న పాషాణే న మృణ్మయే న ఫలం భావహీనానాం తస్మాత్ భావో హి కారణం. పెద్దలు చెప్పారు, భావమే ముఖ్యం సుమా. దైవాన్ని ఆరాధించే సమయంలో ఏమిటయ్యా ముఖ్యం? పూలు ముఖ్యమా? అగరవత్తులు ముఖ్యమా? దీపారాధన చేయడానికి ఒత్తులు, నూనె, కుంది ముఖ్యమా? మరి ఏమి ముఖ్యం అంటే భావన ముఖ్యం. తస్మాత్ భావోహి కారణం. భావమే ప్రధానమయ్యా. దైవము నీ అంతరంగంలో ఉన్నాడని నీకు అనుభవానికి రావాలి అంటే, ఆ దైవ అనుగ్రహాన్ని నీవు పొందాలి అంటే, ఆ దైవ సంబంధమైన దివ్య జ్ఞానం నీ జీవితంలో ప్రతి క్షణాన్ని నడిపించాలి అంటే నీకు కావలసింది భావన. యాదృశీ భావన యత్ర తాదృశీ తత్ర సిద్ధిర్భవతి అని మన సంప్రదాయం చెప్తుంది. ఎక్కడ మనకు ఏ విధమైన భావన ఉంటుందో ఆ రకమైన సిద్ధి కలుగుతుంది. అందుకని భావేషు విద్యతే దేవో, దేవుడు అంటే భావంలో ఉండేవాడు. నా పాషాణే నా మృణ్మయే, రాతి విగ్రహాలలో కానీ మట్టి బొమ్మలలో కానీ ఉన్నాడని అనుకోవలసిన పని లేదు. నీ భావన ఉన్నప్పుడు రాతి విగ్రహంలోనూ కనపడతాడు, మట్టి బొమ్మలోనూ కనపడతాడు. ఈ రెండు లేకుండా కూడా నీ భావనలో కనపడతాడు. నీలో భావన లేనప్పుడు ఎదురుగా ఎంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా, 40 అడుగుల విగ్రహం పెట్టుకున్నా, పక్క పందిరి వారితో పోటీ పడి 60 అడుగుల విగ్రహం పెట్టుకున్నా విగ్రహమే ఉంటుంది, కానీ నీలో నిగ్రహం ఉండదు. అందువల్ల ప్రధానమైంది భావన. అందుకని మయి సదయ భావం. ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, మామూలు మానవులమైన మనకు ఒక బలహీనత. మనం అనుకున్న పనులు నెరవేరినప్పుడు, మనకు సుఖంగా సౌకర్యంగా ఉన్నప్పుడు దైవం కరుణించాడని, కాస్త ఏదైనా మన జీవన పరిస్థితుల్లో వ్యత్యాసం వస్తే, కష్టం వస్తే, అనుకున్నది జరగకపోతే, ఇంకా చెప్పాలంటే పక్కవాడికి జరిగితే, అంటే నాకు రావాల్సిన ప్రమోషన్ నాకంటే జూనియర్కి పక్కవాడికి వస్తే, భగవంతుడికి నా మీద కరుణ లేదు అనుకుంటూ ఉంటాం.
ఎందుకు ఇలా జరిగిందో మనకు తెలియదు. పరమాత్మ దీని వెనుక కూడా మన రక్షణకు, మనకు సుఖాన్ని కలిగించడానికి, మనకు ప్రశాంతతను కలిగించడానికి ఏదో చేస్తున్నాడు. అది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఎప్పుడు చెదరకుండా ఉండవలసిన నమ్మకం ఏమిటంటే భగవంతుడు నా యందు దయ కలిగే ఉన్నాడు, దయామయుడుగానే ఉన్నాడు, ఎప్పుడూ కాఠిన్యం కలిగి లేడు. భగవంతుడికి దయ రాలేదండి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు దయామయుడు, కొత్తగా దయ రావటం లేదు, ఉన్నదే దయ. అందుకని మనకు ఒడిదుడుకులు వచ్చినా, సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏం వచ్చినా పరమాత్మకు దయ లేకపోవడం వల్ల మాత్రం రాలేదు. అది ఎందుకు వచ్చిందో, ఓ మురికి పట్టిన వస్త్రాన్ని బండ మీద వేసి గట్టిగా ఉతకడం దేనికి అంటే వస్త్రాన్ని పాడు చేయడానికి కాదు, దానికి ఉన్న మురికిని వదిలించడానికి, మనలో ఉన్న ఏ మాలిన్యాన్ని వదిలించడానికో, మనను ఏ విధంగా సంస్కరించడానికో ఏ సన్నివేశాలు జరుగుతున్నాయో మనకు తెలియకపోవచ్చు. అందుకని ఎప్పుడు ఆయన దయాగుణం కలిగిన వాడనే విశ్వాసాన్ని వదులుకోరాదు భక్తుడైన వాడు. మయి సదయ భావం పశుపతిం. తర్వాత మాట, ఆయన పశుపతి అన్నారు. ఇందాక చెప్పుకున్నాం, అష్టమూర్తి స్వరూపాల్లో యజమాని అంటే ఆత్మ. ఈ ఆరాధనలు చేసేవాడు, ఈ పూజలు చేసేవాడు, ఈ యజ్ఞాలు, ఈ అభిషేకాలు ఇవన్నీ నిర్వహించేవాడు ఒకడు ఉన్నాడు కదా, అతన్ని యజమాని అంటారు. యజ్ఞం చేసేటప్పుడు యజమాని అని పేరు, యజమాన స్వరూపుడు. అమ్మవారి నామాల్లో యజమాన స్వరూపిణి అని ఒక నామం ఉంది లలితా సహస్రనామ స్తోత్రం. ఆ యజమాని రూపంలో ఉన్నది అమ్మవారే. అమ్మవారంటే అర్ధనారీశ్వర స్వరూపుడు స్వామివారు కాబట్టి స్వామివారు. యజమాని ఎవరికి అంటే మనందరికీ యజమాని. మరి మనం ఎవరమయ్యా అంటే అజ్ఞానం పరిపూర్ణంగా ఉన్నవాళ్ళం, అమాయకత్వం బాగా ఉన్నవాళ్ళం, మొహమాటం లేకుండా చెప్పాలంటే మూర్ఖత్వం దండిగా ఉన్నవాళ్ళం. ఈ మూర్ఖ లక్షణానికి పశుత్వము అని పేరు. మనం అందరం పశువులవి కాబట్టి మనందరికీ పాలకుడు, పశుపాలకుడు పశుపతి. అందుకే ఆ స్వామి కృష్ణుడుగా కనపడితే ఆయన గోపాలకుడు అన్నారు. ఈయన పశుపతి ఇక్కడ. కనుక మనందరికీ పాలకుడు, రక్షకుడు శివుడు సుమా. అతడు పశుపతి. కాలానికి, కర్మ బంధానికి లొంగిన వాళ్ళం మనం, అందుకని పశువులు. పశువుకి ఓ పలుపు తాడు కట్టేసి ఓ చోట కడతారు. ఆ తాడు ఎంత పొడవుందో అంత దూరం వరకే పశువు విహరించగలదు. పశువుకి ఏమండి ఇక్కడే ఉండక్కర్లేదు, 4 అడుగులు ముందుకు పెడుతుంది, 3 అడుగులు పక్కకి పెడుతుంది, 4 అడుగులు వెనక్కి వస్తుంది అంటే అంతవరకే దాని స్వేచ్ఛ. మనం ఎన్నో చేయగలుగుతున్నాం అనుకుంటున్నాం, కానీ పశువు వలె కట్టి వేయబడి ఉన్నాం. పశు పాశం మనకుంది. మన మనస్సుని కొన్ని భావాలు నిగ్రహిస్తున్నాయి, అదుపు చేస్తున్నాయి. పశుపాశం అది. ఈ పశుపాశం నుంచి వదిలించేది పరమాత్మ. ఆ పరమాత్మ పురుష రూపంలో ఉన్నా, స్త్రీ రూపంలో ఉన్నా, అయ్యవారి రూపంలో ఉన్నా, అమ్మవారి రూపంలో ఉన్నా. అందుకే పశుపాశ విమోచని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి నామం. ఈ పశుపాశాన్ని విడుదల చేయించి మనకు స్వేచ్ఛ ఇచ్చి మన అంతరంగం పరమాత్మ యందు హాయిగా విహరించి ఏ విధమైన లౌకిక బంధాలు మనను బాధించని దివ్య స్థితిని ప్రసాదించే దైవం పరమాత్మ. అందుకని పశుపతిం. కాలానికి, కర్మబంధానికి లొంగినవాడు పశువు అయితే చీమ నుంచి బ్రహ్మ వరకు అందరూ పశువులే. అంటే అస్వతంత్రులైన జీవులు పశువులు. అలాంటి వాళ్ళందరికీ జ్ఞానాన్ని, నిత్య చైతన్యాన్ని ప్రసాదించే స్వామి కాబట్టి ఆ స్వామిని పశుపతి అన్నారు. పశువులాంటి జీవులను కనికరించి వారిలో ఉన్న మూర్ఖత్వాన్ని పోగొట్టి వారికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహించి దివ్య చైతన్యాన్ని వారి అంతరంగంలో శివుణ్ణి పశుపతి అన్నారు. అవిద్య గల పశువులకు పతి అయి, రక్షకుడై వారికి కావలసిన విముక్తిని కలిగించే స్వామి ఆయన పశుపతి. ఆయన భార్య అందుకే పశుపాశ విమోచని అయింది. అంతేకాదు ఆవిడకి ఇంకో పేరు కూడా ఉంది. అది కూడా స్వామివారి వ్యవహారాన్ని తెలియజేసే పేరే. ఒక రకంగా పశులోక భయంకరి, పశులోకానికి భయాన్ని కలిగిస్తుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? పశువులకు కూడా ఆనందాన్ని కలిగించాలి కదా, మానవులకైతే ఆనందాన్ని కలిగిస్తుందా? పశువుల సమూహానికి భయాన్ని కలిగిస్తుందా? ఇది చాలా దారుణం అనిపిస్తుంది మనకు. లోకము అంటే మనస్సు అనర్థం. అజ్ఞానం నిండిన మనస్సుకి పశులోకం అని పేరు. పశులోకం, పశుపాశం అంటే అజ్ఞాన బంధం అన్నమాట. మనస్సే లోకం. రమణ మహర్షి దగ్గరకు ఎవరైనా వెళితే, ఎవరు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, ఎంతమందిని వెళ్ళినా ఆయన పలకరించడం అంటూ పలకరిస్తే ఎప్పుడు నాయన లోకం ఎలా ఉంది అని అడిగేవారు. ఇదేమిటి ఈయనకి లోకం సంగతి ఎందుకు? ఇప్పుడు క్రికెట్ ఏం జరుగుతుందో కావాలా? ఒలింపిక్ క్రీడల్లో ఏ పథకం వచ్చిందో తెలియాలా? లేకపోతే రాజకీయ వార్తా విశేషాలు కావాలా? కరోనా తగ్గిందా పెరిగిందా? ఈ విశేషాలు ఏం కావాలా ఆయనకి? ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే
లోకము అంటే మనస్సు. నీ మనస్సు ఎలా ఉంది అని అడిగితే అతడు చెప్పడు, మొహమాట పడతాడు. చెప్పినా యథార్థం చెప్పకపోవచ్చు. అందుకని లోకం ఎలా ఉందో చెప్తే అతడి మనస్సు ఏమిటో తెలుస్తుంది. దాన్ని బట్టి అతడికి ఏమైనా మంచి చేయడానికి వీలుగా అతన్ని మంచి మార్గంలోకి మలచుకునేందుకు కావలసిన సాధన మార్గాన్ని ఉపదేశించవచ్చు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. అందుకని రమణ మహర్షి ఏమీ తెలియనట్టు అమాయకంగా ఆయన లోకం ఎలా ఉంది అని అడిగాడు. లోకానికి ఏమండి, ఎవడు సరైన వాడు కాదు, నేను ఒక్కడనే. నిజం చెప్పాలంటే అసలు మా కాలేజీలో పాఠం చెప్పేది నేను ఒక్కడేనండి అనేవాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. మా ఆఫీసులో పనిచేసేది నేను ఒక్కడేనండి, అసలు మా కుటుంబం నిలబడిందంటే నా వల్లేనండి, మిగతా వాళ్ళు ఎవరు పట్టించుకున్నారు కనుక అనే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది మానవుడి స్వభావం అనమాట. ఇది బయటపడుతుంది. ఇంకొకడు ఏమంటాడు, ఏమిటో అందరూ మహానుభావులండి, నేనేమో ఆ స్థాయికి చేరలేకపోయాను, ఇలాగే ఉన్నాను, అబద్ధాలు ఆడడం మానలేకపోతున్నాను, పరుల సొమ్మును అపహరించాలనే దృష్టి వదులుకోలేకపోతున్నాను, ఇలా ఉన్నాను అంటాడు. అది వాడి మనస్సు అనమాట. లోకము ఎలా ఉందో నువ్వు చెబితే నీ మనస్సు ఎలా ఉందో తెలుస్తుంది. కాబట్టి లోకం అంటే మనస్సు. నారదుడు అన్ని లోకాలు సంచరిస్తాడు అని పురాణ కథల్లో ఉంది అంటే అర్థం అదేదో ప్రవరాక్షుడు ఆ మనుచరిత్ర కథలో కాలికి ఏదో లేపనం రాసుకుని ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అలా వెళ్ళడం కాదు. లేకపోతే అన్ని దేశాల వీసాలు పాస్పోర్ట్లు ఉండి ఎప్పుడు ఏ దేశం కావాలంటే ఎక్కే విమానం దిగే విమానంగా ఉన్నవాడని కాదు. అన్ని లోకాలు తిరిగేవాడు అంటే అందరి మనస్తత్వాలు తెలిసినవాడు. లోకం అంటే మనస్సు కాబట్టి. సత్యభామ మనస్తత్వం ఏమిటో తెలుసు. ఆమె కథ ఎలా నడిపి సుఖాంతం చేయాలో ఆయనకి తెలుసు. కంసుడి మనస్తత్వం తెలుసు. హిరణ్యకశిపుడి మనస్తత్వం తెలుసు. అందుకని సజ్జనులైన వారు దుర్జనులుగా కనబడుతున్న వారైన వారి మనస్సు కూడా తెలుసు. ఆ దుర్జనులను సజ్జనులుగా మార్చి ఆ సజ్జనులకు శాంతిని ప్రసాదించే సంప్రదాయం భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానం కాబట్టి ఆ దివ్య విజ్ఞానానికి ప్రతీకగా ఉన్న పరమాత్మ కనుక ఆయన పశుపతి అన్నారు. మన సంప్రదాయంలో ఒక మాట కనపడుతుంది మనకి, దుర్జన సజ్జనో భూయాత్ సజ్జన శాంతి మాప్నుయాత్. సజ్జనుడు శాంతిని పొందాలి, దుర్జనుడు నశించిపోవాలి అని చెప్పలేదు. దుర్జనుడు సజ్జనుడుగా మారాలి, సజ్జనులందరూ శాంతిని పొందాలి. అప్పుడు లోకం బాగుంటుంది. అప్పుడు లోకా సమస్తా సుఖినో భవంతు. ఇది మన సంప్రదాయం. కాబట్టి పశుపతి అంటే మనలోని పశు స్వభావాన్ని తొలగించి దాని మీద తన ప్రభావాన్ని చూపించి మనను అమృతప్రాయమైన స్థితికి చేర్చేవాడు. కరిగిపోయే మనస్సు కలిగిన పసి మనస్సు కలిగిన శిశువుగా చేసేవాడు. పశుత్వం నుంచి శిశుత్వానికి మనను నడిపించే స్వామి అని అర్థం అన్నమాట. ఇది కాక సాధకుని దివ్య శరీరాన్ని ఒక్కసారి పరిశీలిస్తే మన సంప్రదాయంలో కంఠం నుంచి పైన ఉన్న భాగాన్ని జ్ఞాన శరీరం అంటారు. జ్ఞానం సంబంధమైన ఆలోచనలు వచ్చేది ఇక్కడికి. కంఠం నుంచి నడుము వరకు ఉండే భాగాన్ని ఉపాసనా శరీరం అంటారు. అంటే ఏ ఉపాసన చేసినా పారాయణ చేసినా నోటితో చేస్తున్నాం అని అనుకుంటాం, కానీ నిజంగా చేయవలసింది హృదయంతోనే. అందువల్ల ఉపాసన జరిగేదంతా హృదయంలో. అందుకని అసలు పైకి పలకవలసిన అవసరం లేదు నామాన్ని మంత్రాన్ని. అది హృదయంలో నిరంతరం తిరుగుతూ ఉండే స్థితి కావాలి. హృదయంలో నిరంతరం తిరుగుతూ ఉండే స్థితి అభ్యాసం కావడానికి నోటితో పలికితే పలకవచ్చు. కానీ అభ్యాసం ద్వారా సాధించవలసిన లక్ష్యం మాత్రం నిరంతరము ఆ హృదయంలో నమశివాయ 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 అని రామనామం, ఏ నామం, ఏదో ఒక దైవ సంబంధమైన ఆ నామం చాటున ఆ దైవ తత్వం అంతా హృదయంలోకి రావాలి. మొక్కుబడిగా టేప్ రికార్డర్ వల్లెవేసినట్టుగా వల్లెవేస్తే కూడా పెద్దగా ప్రయోజనం లేదు. అయితే అన్నిసార్లు చేయమని, ఎందుకంటే ఒకసారైనా మనస్సులోకి అది వస్తుందేమో అని చెప్పారనమాట. అందువల్ల పశుపతిం అంటే కంఠం నుంచి నడుము వరకు ఉండే శరీర భాగాన్ని ఉపాసనా శరీరం అన్నారు. నడుము నుంచి క్రింది వరకు ఉండే భాగాన్ని కర్మ శరీరం అన్నారు. ఈ కంఠం నుంచి పై వరకు ఉండే భాగాన్ని స్వర్గలోకమని, కంఠం నుంచి నడుము వరకు ఉండే భాగాన్ని మానవలోకమని, మర్త్యలోకమని, నడుము నుంచి క్రిందికి ఉండే భాగాన్ని పాతాళలోకమని, స్వర్గమర్త్య పాతాళాలని సంకేతంగా చెప్పారు. ఇందులో ఉన్న పాతాళాన్ని అంటే కేవలం కర్మలాచరించడంతో సంతృప్తి పడిపోయి దీనివల్ల ఏ ఫలితాలు వస్తాయి, ఈ ఫలితం రాకపోతే ఈ కర్మ బదులు ఇంకో కర్మ చేద్దాం, ఈ పారాయణ కాకుండా ఆ పారాయణ చేద్దాం, ఈ పూజ మానేసి ఆ పూజ చేద్దాం, ఈ బొమ్మ తీసేసి ఇంకో బొమ్మ పెట్టుకుందాం అని ఆలోచించే మనస్తత్వం ఉందే, ఇది పశుత్వం, పశులోకం, ఆ రకమైన మనస్సు. అందువల్ల పరిమితమైన మనస్సు కలిగిన వారు పశువులు, అజ్ఞాన జీవులు. మనను మనం సంస్కరించుకుని ఉపాసనలోకి రావాలి. కర్మబంధం నుంచి కర్మయోగంగా మారాలి, ఉపాసనగా మారాలి. ఉపాసనలో నుంచి జ్ఞానానికి రావాలి. ఇందుకోసం మనం ఎదిగే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే సాధన. దీనికి సంకేతంగానే మన పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ముందుగా పాదాల వంక చూడాలి.
మానవా మౌళితో దృశ్యా ఏ దేవా చరణతస్తత. సనాతన భారతీయ సంప్రదాయం. మానవులను ముఖం వంక చూస్తూ మాట్లాడాలి. దేవతల దగ్గరికి వెళితే మొట్టమొదట వారి పాదాల వంక మన దృష్టి ప్రసరించాలి. అక్కడి నుంచి ఊర్ధ్వ దిశగా పైపైకి రావాలి. అంటే పాదాలు అంటే కర్మ శరీరంలో చివరి భాగం. కర్మ శరీరం నుంచి ఉపాసనా శరీరం, ఉపాసనా శరీరం నుంచి జ్ఞాన శరీరానికి రావాలి. అంటే కర్మాచరణం నుంచి భక్తి మార్గానికి, భక్తి మార్గం నుంచి జ్ఞాన మార్గానికి మానవుడు రావాల్సిన అవసరం ఉంది. జీవుడి యొక్క సాధన విధానం అది. కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవతు కైవల్యం. కర్మలు ఆచరించడం వల్ల భక్తి కలుగుతుందని, భక్తి భావన జ్ఞానానికి దారితీస్తుందని, ఆ జ్ఞానం మాత్రమే కైవల్యం అనే పేరు కలిగిన మోక్షాన్ని ప్రసాదిస్తుందని మన పెద్దలు తెలియజేశారు. అందువల్ల కర్మ నుంచి ఉపాసనకు అంటే భక్తికి, ఉపాసన నుంచి జ్ఞానానికి మనం పరిణామం చెందవలసిన అవసరం ఉన్నది. యథార్థమైన సాధన మార్గంలో శివుణ్ణి ఆశ్రయిస్తే, ఆరాధిస్తే అతడు ఈ పశుస్థితిని తొలగిస్తాడు. పశుపతి కాబట్టి. అందుకని పశుపతిం చిదాలంబం. ఇంకా ఎలాంటి వాడైనా చిత్ ఆలంబం. చిత్ అంటే చైతన్యం, జ్ఞానం, ప్రాణశక్తి. దీనికి ఆలంబం ఆధారమైన వాడు అంటే జ్ఞానానికి మూలమైన స్వామి చిదాలంబుడైన శివుడు. అందుకే జ్ఞానాన్ని మామూలు జ్ఞానం లేదు. దీని జ్ఞానం ఎవరి అధీనంలో ఉంది అంటే శివుడికి సంబంధించింది జ్ఞానం. అందుకే శివజ్ఞానం అన్నారు. అయితే ఈ శివజ్ఞానాన్ని ఇచ్చేది మాత్రం ఆ శివుడిలో అర్ధభాగంగా ఉన్న అమ్మవారు. ఆవిడ కస్టోడియన్. అందుకని శివజ్ఞాన ప్రదాయిని అన్నారు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఒకటేం చెప్పడం అన్నమాట. వ్యాసుల వారు కానీ ఆదిశంకరుల వారు కానీ ఒక పదం ప్రయోగించారు అంటే మన ఆలోచనలకు పదును పెట్టి మనలో కొత్త వెలుగును ప్రసరింపచేయడం కోసం. అందుకని శివజ్ఞానం అది. ఆ శివజ్ఞానానికి ఆధారమైన వాడు శివుడే కదా. అందువల్ల చిదాలంబం. ఆధారమైన వాడు కాదయ్యా, ఉరికి అలా చెప్తున్నారు ఆధారికంగా. శివజ్ఞానమే తన స్వరూపం, జ్ఞానమే తన రూపమైన వాడు శివుడు. జ్ఞానానికి ఆకారం లేదు, ఆ జ్ఞానానికి ఒక ఆకారం కలిగిస్తే అది శివుడు. అందువల్ల చిదాలంబం. జ్ఞానము అతడి అధీనంలోనే ఉంది సుమా. ఎలా ఉన్నాడు ఆయన? ఇందాక చెప్పుకున్నాం శివజ్ఞాన ప్రదాయిని అమ్మవారు పక్కనే ఉంది. ఆ మాటే తర్వాత చెప్తున్నారు. సాంబం. అర్ధనారీశ్వరుడుగా స అంబం. అంబతో కలిసే ఉన్నాడు, అమ్మతో కలిసే ఉన్నాడు. అంబిక ఒక పక్కన ఉంది, అభవుడు మరో పక్కన ఉన్నాడు. అంబిక అభవులు కలిసి అనంతమైన దివ్య స్వరూపంగా అలా సాక్షాత్కరిస్తున్న అర్ధనారీశ్వరుడు వారు కాబట్టి సాంబం స అంబం. మనకి పురాణాల్లో చిత్రమైన కథ కనపడుతుంది. మహర్షులు దేవతలందరూ వచ్చారట పరమేశ్వరుడి దగ్గరికి. పరమేశ్వరుని పూజిస్తున్నారు. భవాన్ మృత్యుంజయో దేవ శూలపాణి స్త్రిలోచన పాదాహతస్త్వయా మృత్యు కామ నేత్రాగ్నినా హతః. భవాన్ మృత్యుంజయో దేవ. స్వామి నువ్వు మృత్యుంజయుడు అయ్యా. ఏం చేశావు మృత్యుంజయుడు అంటే కామ నేత్రాగ్నినా హతః. కాముడు మన్మధుడు నీ నేత్రాగ్నిలో హతమైపోయాడు. అంతేకాదు పాదాహతస్త్వయా మృత్యు శూలపాణి త్రిలోచన. శూలం ధరించిన వాడివి, 3 కనులు కలిగిన వాడివి, నీ పాదంతో ఒక తన్ను తన్ని మృత్యువుని అణచివేసిన వాడివి అని వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క విశేషణము చెబుతూ ఒక్కొక్క విశేషాన్ని తెలియజేస్తూ వారు అర్చన చేస్తున్నప్పుడల్లా పక్కనున్న పార్వతి వెంక పరమేశ్వరుడు విలాసంగా చూస్తూ నవ్వుతున్నట్టు. అర్ధనారీశ్వరులుగా వారు ఉన్నారు కానీ లోకానికి కనపడేటప్పుడు ఇద్దరు వేరువేరుగా ఇద్దరుగా కనపడుతూ ఉంటారు. అదొక చమత్కారం. ఇద్దరుగా కనపడుతున్నారు, వాళ్ళు అర్చన చేస్తున్నారు. ఈయన ఆవిడ వంక చూస్తున్నాడు. చూసావా, నీకు అర్థం కావటం లేదు నా సంగతి ఏమిటో, నేను ఎంత గొప్పవాడిని, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటల వల్ల అర్థమైందే అని మామూలు గృహస్థులు భార్య వంక చూసినట్టుగా చూశాడు ఆయన చమత్కారంగా. అదొక శివలీల. ఆవిడ అవునన్నట్టు తల పంకిస్తూ అంగీకారాన్ని తెలియజేస్తోంది. అవును నిజమే, అవును నిజమే ఒక్కొక్క మాటకి. కానీ ఎప్పుడైతే పాదంతో మృత్యువుని తన్నాడు అన్నప్పుడు కూడా ఈయన ఎలాగో గర్వంగా చూస్తే ఆవిడ అంగీకారాన్ని తెలియజేయడానికి బదులుగా కొంచెం పరిహాసంగా నవ్వింది. పరమశివుడికి కష్టం కలిగింది. ఏం పార్వతి అలా పరిహాసంగా నవ్వుతున్నావు అన్నాడు. ఏం లేదండి, మీరెప్పుడు మృత్యువుని తన్నారు, ఆ విషయం తెలియక నవ్వుతున్నాను అందుకే. అదేమిటి పార్వతి అన్యాయంగా మాట్లాడుతున్నావు, పక్కనే ఉన్నావా మాత్రం తెలియదా? లోకవంతరికి తెలిసిన విషయమే. నా భక్తుడైన మార్కండేయుడిని రక్షించే సందర్భంలో నేను మృత్యుదేవతను తన్ని తరిమివేయలేదా అన్నాడు.
అవునండి, తన్నారు బానే ఉంది. కేన పాదేన తాడిత, ఏ పాదంతో తన్నారు అని అడిగింది. వాళ్ళని తనడానికి కుడికాలు కూడా కావాలా ఏమిటి? వామ పాదేనా అన్నాడు ఆయన, ఎడమకాలితో అని చెప్పాడు. అమ్మవారు నవ్వి, అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఆ కాలు నాది కదండి అని. అర్ధనారీశ్వర స్వరూపంలో ఇద్దరు ఒకటే. ఇక్కడ అమ్మవారి భక్తులది పైచేయిగా కనపడుతుంది ఈ సంభాషణ మనం చూసినప్పుడు. కానీ ఇక్కడ అయ్యవారి భక్తులు అమ్మవారి భక్తులను అడగవలసిన ప్రశ్న ఒకటి ఉంది. అయ్యవారికి అమ్మవారికి భేదం లేదు, కానీ అయ్యవారి భక్తులు అమ్మవారి భక్తులు మాత్రం మా స్వామి గొప్ప, మా అమ్మే గొప్ప అనుకుంటూ ఉంటారు. ఇది ఒక అజ్ఞానం. అందుకని వాళ్ళు అడగవలసిన ప్రశ్న ఒకటి ఉంది. నిజమేనయ్యా, ఎడమకాలితో తన్నిన మాట నిజమే, ఆ కాలు అమ్మవారిదే. కానీ ఎడమకాలితో తన్నాలంటే కుడికాలు నేల మీద ఊనిక చేస్తే తప్ప కుదరదు కదా. కుడికాలు గాలిలో పెట్టి ఎడమకాలితో తన్నమనండి చూద్దాం, ఇది సాధ్యమయ్యే విషయమేనా? తన్నినట్లు కనపడుతున్నది ఎడమకాలైనా తన్నడానికి ఆధారమైంది కుడికాలే కాబట్టి సమస్తమైన జ్ఞానానికి అతడే, సమస్తమైన సత్యానికి, ధర్మానికి, దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు కావలసిన స్థాయి పరమాత్మది, పరమేశ్వరుడిది మాత్రమే అని వాదించవచ్చు. అయ్యవారిదే అమ్మవారిదే ఎంతకి మీరు అలా తగాదా పడవలసిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. శివుడు ఎప్పుడు అమ్మతో కలిసే ఉంటాడు. సాంబం. ఎందుకు అలా ఉంటాడు అంటే, మనం 31 భాగాలుగా చెప్పుకున్న సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలోని మొదటి మాటే ఆ విషయాన్ని తెలియజేస్తోంది. శివశక్త్యాయుక్త, శివుడెప్పుడు శక్తితో కలిసే ఉంటాడు. శక్తితో కలిసి ఉన్న, శక్తి సమేతుడైన శివుడు సాంబుడు. సాంబం శివం, శాంతస్వరూపుడు, మంగళస్వరూపుడు అయినవాడు. అతి విడంబం, ఇందాక సదయ భావం అన్నారు. విడంబం అంటే కూడా దయ. అతి విడంబం, అపారమైన దయ కలిగిన వాడు. ఇందాక చెప్పారు కదండి సదయ భావం అని. మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే, దయ కలిగిన వాడు అని మాత్రమే కాక అతి విడంబం అంటే అంతటా విజృంభించి ప్రకాశించేవాడు, అంతటా తానే ఉండేవాడు. అతి విడంబం. అందుకే ఆయనకి అంతటా నిండినవాడు అని పేరు. సర్వహ, భూమి రూపంలో ఉంటాడు కాబట్టి శర్వహ, మంగళప్రదమైన స్థితి కలిగిన వాడు కాబట్టి శివహ, చెక్కు చెదరకుండా కదలకుండా నిలబడి ఉంటాడు కాబట్టి స్థాణు. విచిత్రం ఏమిటంటే, శివ సంబంధమైన ఈ పేర్లు విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తాయి. వ్యాసుల వారికి ఎంత మతి మరుపు అనిపిస్తుంది మనకి. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, స్థాణు అంటే కదలని వాడు. ఎందుకండి కదలటం లేదు ఆయన? ఎక్కడికి కదులుతాడు పాపం? ఇటు కదలాలన్నా, అటు కదలాలన్నా, ముందుకు కదలాలన్నా, వెనక్కి కదలన్నా అక్కడ ఖాళీ ఉంటే అంతా తానే ఉన్నాడు. అంటే సర్వ అంతర్యామి. స్థ అణు, అణు రూపంలో అంతటా ఉన్నవాడు స్థాణు. అందుకని అతి విడంబం అంటే అంతటా విస్తరించి, విజృంభించి, ప్రకాశించి ఉండేవాడు, అంతటా తానే అయినవాడు. అలాంటి శివం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. నా హృదయంలో అలాంటి స్వామిని నిలుపుకొని నేను ఆరాధిస్తాను. ఆ ఆరాధనకు సంబంధించిన విశేషాలన్నీ వరుసగా ఈ శివ ఆనంద లహరి స్తోత్ర కావ్యంలో కనిపిస్తాయి. ఆరాధనలో చేయవలసిన విధానాలు, తెలుసుకోవలసిన పద్ధతులు, ఆరాధనలో విడిచిపెట్టవలసిన విశేషాలు, ఏం వదులుకోవాలో, ఏమి సాధించుకోవాలో, అలాంటి విశేషాలన్నీ, మనస్సును ఎలా మలచుకోవాలో, ఎలా మలచుకొని స్వామివారికి సమర్పణం చేయాలో, ఈ విశేషాలన్నీ తర్వాత తెలియచేస్తాను. నా లక్ష్యం ఏమిటంటే, చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివం అతి విడంబం హృది భజే అని 3వ శ్లోకంలో చెప్పారు. చెప్పి 4వ శ్లోకంలో ఒక విశేషాన్ని చెప్పారు. శివుణ్ణి ఆరాధించాలి అని చెప్పారు, శివుణ్ణి ఆరాధిస్తానని చెప్పారు. ఆదిశంకరులు ఇంతవరకు బానే ఉంది. ఎందుకు శివుణ్ణే ఆరాధించాలి? చాలా మంది కనపడతారు కదా, శివుడు కనపడతాడు,
ఇష్టపడ్డో దయ చూపించడో, అందరికీ దయ చూపిస్తాడో, నీ భక్తి సరిపోలేదంటాడో, నీకు సరైన యోగం లేదంటాడో, నీకు సరైన జ్ఞాన మార్గం లేదంటాడో, ఏమంటాడో, నియమనిష్టలు పాటించలేదంటాడేమో, ఏమంటాడో శివుడు తెలియదు కదా. అంత తేలిగ్గా దొరుకుతాడా? శివుడిని ప్రసన్నుని చేసుకోవడం అంత సులభమైన విషయమా? అది మాటలకు అందేదా? ఇలాంటి సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. అందుకని లోకల్లో చాలా మంది కనపడతారు, మీకు ఎందుకండి మా దగ్గరికి రండి, మేము తేలిక విధానం చెప్తాం, మేడ్ ఈజీ మెథడ్స్ మా దగ్గర ఉన్నాయి. ఏదో కన్యాశుల్క నాటకంలో కుస్వామయ్య మేడ్ డిఫికల్ట్ అన్నట్టుగా మేము ఏదో ఇన్ని వేలిస్తే మీకు ఆత్మసాక్షాత్కారం చేయించేస్తాం అనేవాడు కూడా తయారయ్యారు. ఇవాడు 22 అంగుళాల పెట్టెలో చొరబడి మన బుర్రల్లో ప్రవేశించి అమాయకులైన వారిని, అజ్ఞాన జీవులైన వారిని వాళ్ళు సగం బాగా సొమ్ము చేసుకుంటున్నారు. మన మూర్ఖత్వం వాళ్ళకి మన బలహీనత వాళ్ళకి బలమైంది, మన అజ్ఞానం వాళ్ళకి జ్ఞానమైంది, మన వెర్రితనం వాళ్ళకి సంపద అయింది. అలాంటి వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. వాళ్ళ వల్ల నువ్వు ఆర్థికంగా నష్టపోవడమే కాదు, ఆధ్యాత్మికంగా ఏ చైతన్యాన్ని పొందకుండా మూఢుడిగా మిగిలిపోతావు. ఆ ప్రమాదం ఉంది సుమా. అందుకని 4వ శ్లోకంలో ఏమంటున్నారు అంటే, అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు స్వామి, ఆ విషయం నేను గమనించాను అంటున్నారు ఆదిశంకరులు. నేను గమనించాను అని ఆదిశంకరులు అంటున్నారు అంటే, సాధకుణ్ణి అనుకుంటున్న ప్రతి ఒక్కడు ఇది గమనించవలసిన అవసరం ఉంది. దేవుడికి ఏజెంట్లు లేరు, వీళ్ళ వెంటపడి వీళ్ళ ద్వారా దైవ ఆరాధన చేయవలసిన అవసరం లేదు. సహస్రం వర్తంతే 4వ శ్లోకంలో అంటున్నారు, సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలద నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికట భాజామ సులభం చిరం యాచే శంభో తవ పదాంభోజ భజనం, తవ పద అంభోజ భజనం శంభో చిరం యాచే. ఎప్పుడు చిరకాలంగా నిరంతరము నీ పాద పద్మాల సంసేవనం మాత్రమే నేను కోరుకుంటున్నాను, నేను యాచిస్తున్నానయ్యా, అది ప్రసాదించు నాకు చాలు. లోకంలో వేల మంది కనబడుతున్నారు, క్షుద్ర ఫలద, క్షుద్రమైన కోరికలు తీర్చేవారు. నీకెందుకు మా దగ్గరికి రా, నీకు ప్రమోషన్ ఇప్పిస్తా, నీకెందుకు మా దగ్గరికి రా, మంత్రి పదవి నీకు ఖాయం, ఇలా అనేవాళ్ళ సంఖ్య చాలా ఉంది. క్షుద్రమైన ఫలితాలను ఇచ్చేవాళ్ళు. ఆ ఫలితాలు నిలుస్తాయా, ఇచ్చేవాళ్ళు నిలుస్తారా, వీడు నిలుస్తాడా? ఈ సంగతి తెలుసుకోవాలి అంట. అందుకని నేను స్వప్నేవా తదనుసరణం తత్కృత ఫలం నమన్యే, కలలో కూడా అలాంటి వాళ్ళని అనుసరించాలని గాని, వాళ్ళు ఇచ్చే ఫలితాలు కావాలని గాని అనుకోను సుమా. ఎందుకని అంటే హరిబ్రహ్మాదీనామపి నికట భాజాం అసులభం. బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువుకు కూడా సాన్నిధ్యం పొందడానికి అవకాశం లేని స్వామి పరమశివుడు. ఇది శివపురాణంలోని ఒక కథ. అంతటి వాడైన పరమశివుణ్ణి, ఆ పాదాలను ఆశ్రయించాలని తవ పదాంభోజ భజనం శంభో చిరం యాచే. సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదాః నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృత ఫలం హరిబ్రహ్మాదీనామపి నికట భాజాం అసులభం చిరం యాచే శంభో తవ పదాంభోజ భజనం అని 4వ శ్లోకంలో ఆదిశంకరులు పరమశివుడికి మనవి చేసుకున్నారు. ఈ మనవి చేసుకున్న మాటల చాటున మనం గుర్తించవలసిన అనేకమైన విశేషాలు పొందుపరిచి అందించారు ఆదిశంకరుడు. అంతేకాకుండా ఎందుకు పరమశివుణ్ణి ఆరాధించాలి, ఆయన విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి అందని వాడేమిటి, వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటారు కదా త్రిమూర్తులు, బ్రహ్మదేవుడికి అందకపోవడం ఏమిటి, విష్ణుమూర్తికి అందకపోవడం ఏమిటి, ఇది ఆశ్చర్యంగా ఉంది అని ఈ శ్లోకాన్ని చదువుకున్నప్పుడు మనకు కొన్ని ఆలోచనలు కలుగుతాయి. ఆ శ్లోకంలో ఆ విశేషాలన్నీ పొందుపరిచి అందించారు జగద్గురువులైన ఆదిశంకరులు. ఆ 4వ శ్లోకంలో దాగి ఉన్న విశేషాలను యథావకాశంగా తెలుసుకునే ప్రయత్నం వచ్చే వారం చేద్దామని సవినయంగా ఆత్మీయులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని. మనందరం చాలా అదృష్టవంతులం. ఆ పరమేశ్వర దర్శనం మన ఇంటి ప్రాంగణాల్లో కూర్చోబెట్టి మాన్యులు మల్లాప్రగడ వారు చేయిస్తున్నారు. అంటే ప్రతి శబ్దానికి శంకర భగవత్పాదుల వారు ప్రయోగించిన
ప్రతి శబ్దంలో ఉన్న అంతరార్థాన్ని, పరమేశ్వర సంబంధమైనటువంటి ప్రతి శబ్దానికి అర్థాన్ని, అంతరార్థాన్ని బోధిస్తూ ఏ శబ్దము, ఎందుకంటే విశిష్టంగా ఉన్నటువంటి శబ్దాల్లో విశేషమైన అంశాలు ఏమున్నాయి అనేటువంటివి చాలా విపులంగా చెప్తూ ఒక్కొక్క శబ్దాన్ని మృగధరుడు అన్నప్పుడు మృగం అనే దాని వెనక ఉన్నటువంటి మార్గము, మార్గణము మొదలైనటువంటి మృగయ మొదలైన శబ్దాల యొక్క అంతరార్థాలని కూడా బోధిస్తూ ఆ దారి చూపించేటువంటి వాడిగా మనలు ఆ పరమేశ్వరుడు దర్శనమిస్తున్నాడు అని చెప్పి అభ్యాసానికి వైరాగ్యానికి ఉన్నటువంటి తేడాలను చెప్తూ ఆ రెండింటిని ఎట్లా సమన్వయం చేసుకోవాలి జీవితంలో అంటే శివానంద లహరి భగవత్పాదుల వారు మనకు ఎన్ని విషయాలను బోధిస్తున్నారో, ఒక్కొక్క శ్లోకంలో ఇన్ని విశేషాలను మనకు మన ఇంట్లో కూర్చొని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. దానికి కారణభూతులైనటువంటి మల్లాప్రగడ వారికి నమస్కరిస్తూ పెద్దలందరికీ కూడా స్వాగతం చెప్తూ మనం ఇంకా అనేక విశేషాలను అందుకోగలమని ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా చక్కగా అంబశివుడి యొక్క దర్శనం గావింపజేశారు పెద్దలు. అలా నమస్కరిస్తూ విశేషాలు ఏమేమి చెప్తున్నారనేటువంటిది మా గురుగారు గిరిజామనోహర్ బాబు గారు చెప్పారు. తర్వాత రేపు శివాభిసారిక ప్రసన్న సాహిత్య వచ్చిన కార్యక్రమంలో శివాభిసారిక పైన ప్రసంగ కార్యక్రమం ఉంటుంది. అట్లాగే విశేషంగా ఎల్లుండి ఆదివారం రోజు మాన్యులు డాక్టర్ మైలవరం శ్రీనివాసరావు గారి ద్వారా గణపతి అసర్వ శీర్షోపనిషత్తు పైన ఉపన్యాసం ఉంటుంది. ఇది శుక్రవారం, శనివారం, ఆదివారం మేము చేసేటువంటి 3 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమాలకు మీరు అందరూ తప్పకుండా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయించాల్సిందిగా ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని కృష్ణతో ముగించుకుందాం. నిన్ను రావేయని పిలుచుకోగలను కానీ, నిన్ను రావేయని పిలుచుకోగలను కానీ, నీవు రాకున్న కోపనుడైపోనట్టు, నీవు సర్వజగతి ప్రాణ ప్రతిష్టా క్రియావన దీక్షా పరతంత్ర బుద్ధి కదే భక్త ప్రభో, నీకు తీరిన వేళన్ నను చూచి పొమ్ముదను జారి గోపికా వల్లభ. నమస్కారం.